ప్రస్తుతం మన రాష్ట్రంలో ట్రెండింగ్లో ఉన్న టాపిక్ తిరుపతి లడ్డు గురించి. తిరుపతి లడ్డూలో కల్తీ జరుగుతుందని, జంతువుల కొవ్వును కలుపుతున్నారని, ఫిష్ ఆయిల్ నుంచి వచ్చే కొవ్వును కలుపుతున్నారని, ఇట్లా డిఫరెంట్గా మనకి రకరకాల యూట్యూబ్ ఛానల్స్లో, రకరకాల టీవీ ఛానల్స్లో మనకి బాగా పాపులర్ న్యూస్ వస్తుంది. సో ఇది విని చాలామంది అందరూ వెంకటేశ్వర స్వామిని ప్రేమించే వాళ్ళు, పూజించే వాళ్ళు, సో హిందువులు చాలామంది బాధపడుతున్నారు. సో నేను చెప్పేది ఏంటంటే, యాక్చువల్గా ఒక 5 లడ్డూస్ కూడా మా ఇంట్లో ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ తిన్న వాళ్ళు, చిన్నపిల్లలకు తినిపించిన వాళ్ళు ఎంత బాధపడుతుంటారు అంటే, మన దేశంలో ఏది కల్తీ లేదు అనేది ఆలోచించుకుంటూ పోతే ప్రతి ఒక్కటి కల్తీ అయిపోతుంది. కానీ మనను పాలించే పాలకులు, గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఏదైనా సరే కొంచెం రాజనీతి అనేటువంటిది పాటించాలి. రాజనీతి అంటే ఏంటంటే, ఏది మనం మీడియాకి ఇవ్వాలి, ఏది మనం మీడియాకి ఇవ్వకూడదు అనేది తెలుసుకోవాలి. ఖచ్చితంగా అది గవర్నమెంట్లో ఎవరున్నా సరే తప్పులను కరెక్ట్ చేయడం ఎంత ఇంపార్టెంటో, ఏది పబ్లిక్లో అలజడిని సృష్టిస్తుంది, ప్రపంచవ్యాప్తంగా కాదు, మొత్తం ఒకవేళ భూమండలంకి అటువైపు ఇటువైపు ఎటువైపు ఎక్కడైనా సరే మనిషి అనేవాడు ఉంటే అతనికి తిరుపతి లడ్డు అంటే చాలా ఇష్టం. సో అలాంటి లడ్డుని ఇష్టపడే వాళ్ళు చాలామందికి ఇప్పుడు లడ్డు తినాలంటే భయం వేస్తుంది. సో అలాంటి పరిస్థితిని రాజకీయ నాయకులు క్రియేట్ చేశారు. సో అది తప్పు జరుగుంటే తప్పును కరెక్ట్ చేసి ఇంటర్నల్గా వాళ్ళని శిక్షిస్తే సరిపోయేదానికి ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానళ్ళు, మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా ప్రతి ఒక్క దాంట్లో ఇంత ఘోరంగా వైరల్ కావడం, అది ఒక గవర్నమెంట్ కంట్రోల్ చేయకపోవడం అనేటువంటిది చాలా బాధాకరం. కాబట్టి ఏ గవర్నమెంట్ అయినా సరే ఏ న్యూస్ని మీడియాకి ఇవ్వాలి, ఏ న్యూస్ని మీడియాకి ఇవ్వద్దు అనేది కంట్రోల్ చేసుకోవాలని, తద్వారా ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా ఉంటాయని, కొన్ని నమ్మకాలు ప్రజల్లో ఉంటాయి, అవి ఎప్పుడు ఆ నమ్మకాలు అలాగే ఉండాలి, ఆ నమ్మకం వీడిపోకూడదు. అలాంటిది తిరుపతి లడ్డు అంటే చాలా పవిత్రమైనది. అది తిరుపతి లడ్డు ఎప్పుడైనా మీరు తిరుపతి వెళ్తారంటే నాకు లడ్డు తీసుకురాని అంటారు. అది ఎక్కడ పోయినా అడగరు, కానీ ఒక తిరుపతి పోతే కంపల్సరీ నాకు ఒక లడ్డు తిండి, తిరుపతి ప్రసాదం ఇస్తే దాన్ని ఎట్లా తింటారు? సో ఇంత మంచి అనుబంధం ప్రతి ఒక్కరికి ఉంటుంది తిరుపతి లడ్డుతోటి. సో అలాంటి విషయాన్ని ఈరోజు మీడియా ఛానల్స్ పబ్లిసిటీ చేయకుండా ఇప్పటికైనా ఈ కాంట్రవర్సీని ఆపేసి, ఒకవేళ నిజంగా దాంట్లో తప్పులు జరిగితే వాళ్ళని శిక్షించి, గవర్నమెంట్ ఇలాంటి విషయాల్ని మీడియాకి ఇవ్వద్దని కోరుకుంటూ, జై హింద్.